ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణాచార్య అని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎలా ఉంది ఇక్కడ, ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు భారీ వర్షం పడినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వినాయకుల్ని తిలకించడానికి. అంటే భాగ్యనగరానికి వన్నె తెచ్చేటువంటి ఈ యొక్క వినాయక సామూహిక నిమజ్జన కార్యక్రమంలో గత 3 దశాబ్దాల పైలుగా ప్రజలు ఇందులో పాల్గొంటున్నారు. భక్తి శ్రద్ధలతోని, ముఖ్యంగా ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని మనల్ని కాపాడుతున్నటువంటి ఒక భావనతో ప్రజలందరూ కూడా వాళ్ళ ధనిక పేద వ్యత్యాసం లేకుండా, పేద బస్తీలు ధనిక బస్తీలు కాలనీలు అపార్ట్మెంట్ లేకుండా అందరూ కూడా ఈ వినాయకుని ఉత్సవాలు పాల్గొంటున్నారు. వినాయక ప్రతిమలు పెడతా ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడే రీతిలో కూడా ప్రజలు యువకులు పెద్ద ఎత్తున ఇందులో మరి ఆ విధమైన అవగాహన పెంపొందిస్తున్నారు. ఆ రకంగా ఇది హైదరాబాద్ ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం. అంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలా మంది కూడా వస్తున్నారు కదా, ఎలా ఉంది? పోలీసుల భద్రత కూడా చాలా ఎక్కువగా ఉంది, ప్రభుత్వం కూడా చాలా చక్కగా, ప్రభుత్వం వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. అంటే భక్తులకు అసౌకర్యం కలగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, హిందూవాహిని లాంటి సంస్థలు, ఇంకా అనేక సంస్థలు కూడా ఇతోధికంగా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన ప్రసాదాలు, మంచినీరు, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని మరి కాపాడే రీతిలో భజనలు, ఈ రకంగా మరి ఈ యొక్క నిమజ్జనంలో ఊరేగింపులో పాల్గొనాలని కూడా వాళ్ళు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదే పద్ధతిలో మరి ఈరోజు భక్తులు దాదాపు 11 రోజులుగా ఎంత భక్తి శ్రద్ధలతోని వాళ్ళ బస్తీలలో వినాయకుని ప్రతిమ ప్రతిష్ఠింపజేసి వారు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయంటే ఒక నమ్మకంతో, విశ్వాసంతో, అంటే వినాయకుడు ఏ శుభకార్యం తలపెట్టినా విఘ్నాలు రాకుండా ఉండడానికే వినాయకుడిని పూజించేటువంటి ఆనవాయితీ. ఆ దిశలో అందరూ కూడా ఇవాళ వినాయకుడిని ప్రార్థిస్తున్నారు. మేము సైతం కూడా కోరుతున్నాం, ఈ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆ భగవంతుడు వర్ణదేవుడు కరుణించి భారీగా వర్షాలు కురిపించి రైతుకు మరి ఆ లోటులు తీర్చాలని, రైతు కూడా సుభిక్షంగా ఉంటేనే కానీ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆ రకంగా అందరూ భావిస్తున్నారు. ఆ వినాయకుడు తప్పకుండా చల్లగా వారి దీవెనలు ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు అందిస్తానటువంటి నమ్మకం మాకు కూడా ఉన్నది.